ట్రెండ్ లో నిర్మాతలు మిడ్ రేంజ్ హీరోల మార్కెట్ కి మించి బడ్జెట్ పెడుతున్నారా? మూవీ లాంచింగ్ కి ముందుగా అనుకున్న బడ్జెట్ పరిమితులు దాటుతుందా? మరి పాన్ ఇండియా మూవీగా వస్తోన్న సంబరాల ఏటిగట్టు సినిమా విషయంలో ఏం జరుగుతుంది? బడ్జెట్ టాపిక్ తోనే ఎందుకు ట్రెండ్ అవుతోంది? విరూపాక్ష బ్రో సినిమాల తర్వాత సాయి ధరమ్ తేజ్ నుంచి వస్తోన్న మూవీ సంబరాల ఏటిగట్టు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రోహిత్ కేపీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా 100 కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోంది. అసుర సంధ్య వేళ మొదలైంది. రాక్షసుల ఆగమనం అంటూ విడుదలైన గ్లింప్స్ సినిమా స్కేల్, రేంజ్, గ్రాండియర్ ని పరిచయం చేస్తూనే అంచనాలు కూడా పెంచేసింది. సాయి ధరమ్ తేజ్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో వస్తోన్న సంబరాల ఏటిగట్టుకు సంబంధించి లేటెస్ట్ గా వినిపిస్తోన్న న్యూస్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తోంది. సంబరాల ఏటిగట్టు మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా క్లైమాక్స్ కోసం భారీ బడ్జెట్ కేటాయించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఇందుకోసం ఏకంగా 20 కోట్లతో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మహాభారతంలోని కురుక్షేత్రం రెఫరెన్స్ గా తెరకెక్కే ఈ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకి హైలైట్ అంటోంది టీం. మొత్తం 18 హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ని 35 రోజుల్లో పూర్తి చేసేలా పక్కా షెడ్యూల్స్ తో షూటింగ్ జరుపుకుంటోంది సంబరాల ఏటిగట్టు సినిమా. సంబరాల ఏటిగట్టు సినిమా కోసం నిర్మాతలు కేటాయిస్తున్న ఈ ఓవర్ బడ్జెట్ సాయి ధరమ్ తేజ్ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాయి. తేజ్ కెరియర్లోనే 100 కోట్లకి పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. పాన్ ఇండియా స్కేల్ కావడంతో ముందుగా అనుకున్న బడ్జెట్ లెక్కలు కాస్త పరిమితులు దాటినట్లు తెలుస్తోంది. అయితే సినిమా కంటెంట్ పై ఉన్న నమ్మకంతోనే మేకర్స్ సాయి తేజ్ మార్కెట్ కి మించి బడ్జెట్ పెడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి సంబరాల ఏటిగట్టు సినిమాతో మెగా మేనల్లుడు ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ.